సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా. అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. అరుణోదయవేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయవేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా. మది పులకించే మలయ మారుతమే వింఛమరులు మీయగా, మది పులకించే మలయ మారుతమే వింఛమరులు మీయగా. విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, మఠంపల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు తుమ్మ లూర్దు మేరీ మరియు కుటుంబ సభ్యులు, తుమ్మ మరియమ్మ 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు, తుమ్మ ఆరోగ్యరెడ్డి ఆత్మకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, గిడుతూరి సంజీవి, అంతోనమ్మ, శౌరి ప్రకాష్ బాబు, పృథ్వీ, బేత మరియ జోజీ, లూర్దమ్మ ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా గిడుతూరి మేరీ జెసింత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, దలిం దొరుకు ఆయురారోగ్యములు, సత్యహర్షిత్ వినీతులకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కె నాగమణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా,
ఈరోజు మనం పునీత పాదువాపురి అంతోని వారి దినాన్ని స్మరిస్తూ ఉన్నాము. ఈ మంగళవారం రోజున ఆయన మధ్యవర్తిత్వ ప్రార్థన కోరుకుంటూ ఇక దివబలి పూజలో మనము సమర్పిస్తూ ఉన్నాము. ఆయన ఎంతో ఘనంగా ప్రేమతో ప్రజలకు అద్భుతమైన విధంగా తన యొక్క పరిచర్య ద్వారా సువార్తను ప్రకటించి సెయింట్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క పునీతుడిగా పేరు పొందారు. అలాంటి పునీతుని యొక్క దినాన్ని మనము స్మరిస్తూ మరియు ఆయన యొక్క మధ్యవర్తస్థ ప్రార్థనను సహాయము కోరుకుంటూ ఈనాడు మనము ఈ యొక్క దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, పునీతుని జీవితములో ఎన్నో అద్భుతాలు ఇప్పటికీ ఈనాటికి జరుగుతూ ఉన్నవి. కారణము ఏమిటి అంటే దేవుని వాక్కుపై ఆయనకున్నటువంటి మక్కువ, ప్రేమ. కనుక దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు, వాక్యాన్ని ఎంతగానో ప్రేమించాడు. కనుక దేవుడు అతనికి అద్భుతాలు చేసేటువంటి కోటి అద్భుతాలు అంతోని వారుగా తల్లి తెరుస ఘనంగా పిలుస్తూ ఉన్నది. మరి ఈనాడు మనము కూడా వాక్యములో దేవుణ్ణి ప్రేమించే వారందరూ కూడా దేవుని బిడ్డలు అని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క బాటలో నడవాలి. క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మనము జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క ప్రేమలో ఆయనలాగా పరస్పరము ప్రేమించేటువంటి మనస్సు మనకందరికీ కలిగి ఉండాలి. కొన్ని సందర్భాలలో ఆ ప్రేమను మనము తిరస్కరించి ప్రేమించలేకపోతూ ఉన్నాము. అలాంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ పాప మన్నింపు కోరుకుంటూ ఈ యొక్క దివబలి పూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కన్యమరియమ్మ నుండి జన్మించిన నీ కుమారుడు పాపము మినహా అన్నిటిలోనూ మా వంటి మానవుడాయను. మేము అతని నూతన సృష్టి యొక్క స్వభావమును ధరించుకొని మా పూర్వపు పాపములన్నిటి నుండి విముక్తి పొందినట్లు దయచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు ప్రేమ స్వరూపుడు. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనముల వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగనివాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను.
దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిదే. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువా, ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము. రాకుమారునికి నీ న్యాయమును దయచేయము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ. ప్రభువా, ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. పర్వతములు సమృద్ధిని, కొండలు నీతిని ప్రజలకు కలుగు చేయునుగాక. రాజు పేదలను కాపాడునుగాక. అక్కరలోనున్న వారిని ఆదుకొనుగాక. పీడకులను నాశనము చేయునుగాక. అందరూ. ప్రభువా, ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంత దాకా దేశమున శాంతి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీస్ నది నుండి నేల అంచుల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ. ప్రభువా, ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాకు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాకు ఆనందమానందము. హల్లెలూయ, 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 హల్లెలూయ. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 6, పవిత్ర వచనాలు 34 నుంచి 44 వరకు. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు, పరిసరమున గల పల్లెటూరుకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకుందురు అని విన్నవించిరి. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పెను. అందుకు వారు, మేము వెళ్ళి 200 దినారములను వెచ్చించి రొట్టెలను కొని వీరందరికీ పంచిపెట్టుదమా
అని అడిగిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడుడు అని ఆయన అడుగగా, వారు విచారించిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని చెప్పిరి. అంతటా యేసు ఆ జన సమూహమును పచ్చిక బయళ్ళపై పంక్తులు తీర్చి కూర్చుండడు అని ఆజ్ఞాపించాను. అప్పుడు ఆ జనులు నూరుగా ఏబదిగా పంక్తులు తీరి కూర్చుండిరి. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశము వైపు కనులెత్తి కృతజ్ఞతా వందనములు సలిపి ఆశీర్వదించి రొట్టెలను త్రుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించాను. అట్లే ఆ 2 చేపలను అందరకు వడ్డన చేయించెను. అందరూ సంతృప్తిగా భుజించిరి. పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను ప్రోవు చేసి 12 గంపలకు నింపిరి. భుజించిన వారందరూ 5,000 మంది పురుషులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమించువారు దేవుని బిడ్డలు అని ఈనాడు మనము మొదటి పఠనములో చదివి ఉన్నాము. మీరు పరస్పరము ప్రేమించుకొనుడు, ఎందుకంటే ప్రేమ దేవుని నుండి పుట్టినది అని వాక్యములో మనము విన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమమయుడు కనుక ఈ సృష్టినంతటిని కూడా తాను ఎంతో అద్భుతముగా మానవుని నిమిత్తము మరి మనందరి కోసము ఎంతో అద్భుతముగా సృష్టించాడు. ప్రపంచములో ఉన్న ప్రతి సృష్టి కూడా దేవుడిచ్చినటువంటి ఒక బహుమతిగా మనము చూస్తూ ఉన్నాము. ఈనాడు మనము శ్వాసించే శ్వాస, మనము భుజించే ఆహారము, మరి మనం అనుభవించే ప్రతి అనుభవము కూడా దేవుడిచ్చినటువంటి ఒక కానుకగా భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఆ యొక్క తండ్రి ప్రేమను తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుకి ఒసగి ఒక రక్షకుడుగా ఈ లోకములో మనకు ప్రసాదించాడు. ఆయనయే క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభు ఈ లోకములో వాక్య రూపములో ఉన్నటువంటి ఆయన జన్మించి మానవుల మధ్యలో జీవించి మరియు కల్వారి బలిలో శిలువ మీద మరణించి పాప నిమిత్తము మానవుల రక్షణార్థమై మరియు తన ప్రేమను శిలువలో కనపరిచారు. ఈ విధముగా తండ్రి దేవుడు కనపరిచినటువంటి ప్రేమ యేసుక్రీస్తు శిలువలో తాను మనందరి కోసము తన ప్రేమను కనపరిచారు. ఆ యొక్క ప్రేమను పరస్పరము మనము కూడా కలిగి ఒకరము పంచుకోవాలి అని ఈనాడు మొదటి పఠనము మనకు తెలియపరుస్తూ ఉన్నది. ప్రేమించేవారు దేవుని యొక్క బిడ్డ. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలు. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూస్తూ ఉన్నప్పుడు నా హృదయానికి చాలా హత్తుకున్నటువంటి ఒక సంఘటన ఏమిటి అనగా, కాలేజీ యువకులు కాలేజీకి వెళుతూ ఉండగా దారి మధ్యలో పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఒక ముసలాయన మరియు అనాథుడుగా దిక్కులేని వాడుగా ఆ ఫుట్పాత్ మీద పడి ఉన్నప్పుడు రోజు యొక్క విద్యార్థులు కాలేజీకి వెళుతూ వస్తూ ఉండగా చూస్తూ ఉన్నారు. ఎవరు లేనటువంటి అనాదిగా ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద ఆయనను చూసి ఆ స్నేహితులలో ఒకడు, ఇదిగో చాలా వృద్ధాప్యములో ఉన్నాడు, అతనికి మనం సహాయం చేయగలమని అడిగినప్పుడు మిగతా స్నేహితులు మనకెందుకు, మన దారిన మనం వెళదామని చెప్పేసి ఆ విధంగా వెళ్తూ ఉంటారు. ఈ విధంగా 2-3 రోజులు ఆ దారిని వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వారిలో ఒకరు మాత్రము ఆ వ్యక్తిని చూసి చాలా
బాధపడుతూ ఉంటాడు. ఏదైనా మనం సహాయం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క టిఫిన్ ఇచ్చి, మరియు అతను చూసినప్పుడు అతని కాలికి తగిలినటువంటి ఆ యొక్క గాయాలన్నిటిని చూసి వాటికి కొంచెం క్లీన్ చేసి తర్వాత అతనిని తీసుకొని వెళ్ళి పక్క దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆశ్రమాలలో చేర్పిస్తారు. ఆ ఆశ్రమంలో చేర్పించిన తర్వాత ఆ వ్యక్తి ఎంతో సంతోషపడి వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కాలేజీ యువకులు ఏ మతానికి చెందినవారో అయితే తెలవదు, కానీ వారు చేసినటువంటి ఒక మంచి సంఘటన అది ఎవరైతేమీ కానీ మానవులకు చేసినటువంటి ఒక ప్రేమ, మానవత్వమే ఇతరులకు చేసేటువంటి ప్రేమ ఒక గొప్ప ప్రేమ. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలు. మనమందరము కూడా జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా పిలువబడుతూ ఉన్నాము. క్రైస్తవులమైనటువంటి మనమందరము కూడా కేవలము క్రైస్తవులమేనా? ఈ యొక్క పనులన్నీ కూడా క్రైస్తవులైనా చేయవలసినది లేదు. ఎవరైతే ఈ లోకములో ఆ ప్రేమను కనపరుస్తూ ఉన్నారో, చూపిస్తూ ఉన్నారో, ప్రేమిస్తూ ఉన్నారో, సహాయం చేస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమించేవాడు దేవుని యొక్క బిడ్డ. మనమందరము కూడా ఆ విధంగా ప్రేమించాలి అని క్రీస్తు ప్రభు మనము ఈనాడు విన్నటువంటి యొక్క మొదటి పట్టణములో వింటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సువిశేష పట్టణములో యేసు ప్రభు ఆయన బోధిస్తూ ఉండగా మనం విన్నటువంటి యొక్క ఉపమానము 3 సువిశేషాలలో ఈ యొక్క ఉపమానాన్ని మనము చదువుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి బాగా నచ్చినటువంటి ఒక మంచి అద్భుతం, ఈ యొక్క అద్భుతం మరియు ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటిది. ఈ యొక్క అద్భుతములో చూస్తున్నటువంటి అద్భుతములో యేసు ప్రభు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచినట్లుగా మనము చదువుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఆ జన సమూహమును చూచి వారిపై కనికరము కలిగి ఉన్నాడు. కనికరము అంటే ఏమిటి? ప్రజలను చూసిన వెంటనే క్రీస్తు ప్రభుకు కూడా జాలి, ప్రేమ కలిగినది. అదియే దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను ప్రజలకు చూపిస్తూ వారికి ఏదో సహాయము చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ధ్యానిస్తూ వింటున్నటువంటి వీరందరికీ కూడా ఏదో ఒకటి మనము సహాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా క్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమను బయలుపరుస్తూ మరి ఒక అద్భుతాన్ని చేసినట్టుగా మనం యొక్క సువిశేషములో వింటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి క్రీస్తు ప్రభు కరుణామయుడు. ఆ ప్రేమను మనమందరము ఇతరులపై కలిగి ఉండాలి అని క్రీస్తు ప్రభు యొక్క అద్భుతం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రేమంటే కేవలం ఏదో మనము చేసేది కాదు, కానీ అది మన యొక్క మనస్ఫూర్తిగా మన హృదయము నుండి దానిని ఇతరులకు తెలియపరచాలి. అందుకే ఈ యొక్క వాక్యములో మనం వింటున్నట్లుగా చాలామంది ఈ లోకములో ప్రేమను కోల్పోతూ ఉన్నారు. ఎందుకు ఈ రోజులలో ప్రపంచములో రకరకాలైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నవి అంటే ప్రేమ అనేది నశించిపోతూ ఉన్నది, ప్రేమ అనేది తగ్గిపోతూ ఉన్నది. కారణము ఏమిటి అంటే ఈ ప్రపంచాన్ని ధనము పరిపాలిస్తూ ఉన్నది. ఈ ప్రపంచాన్ని ఒక పదవి పరిపాలిస్తూ ఉన్నది. ఈ యొక్క ప్రపంచాన్ని ఆయుధాలతో పరిపాలిస్తూ ఉన్నారు. కనుక ప్రపంచములో శాంతి సమాధానం అనేది కోల్పోతూ ఉన్నారు. ప్రేమ అనేటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొని దానితో మనము
ఈ లోకములో కనపరుస్తూ జీవిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితముగా వారు ఎవరైనప్పటికీ కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నారు. ఈ రోజులలో కుటుంబాలలో మనము చూసినట్లయితే ఈ ప్రేమ అనేది చాలా వరకు కనుమరుగైపోతూ ఉన్నది. కారణం ఏమిటి? ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతూ ఉన్నారు. ఒకరొకరు సహనము ఓర్పు కలిగి జీవించలేకపోతూ ఉన్నారు. యేసు ప్రభు ఒక బాలుడిగా ఈ లోకములో జన్మించినప్పుడు పేదవారే ఆయనను కనుగొగలిగారు. మరియు ఎక్కువగా ధనమున్నటువంటి వారు, అన్ని ఉన్నటువంటి హెరోదు రాజే యేసు ప్రభుని దర్శించలేకపోయాడు. కారణం ఏమిటి? ఆయన జీవితంలో ప్రేమ అనేది లేదు కాబట్టి. అన్యులైనటువంటి రాజులు ఇతర దేశాల నుండి ప్రేమతో ఆ బాలుని దర్శించుకోవాలి అని వారు ఎంతో కష్టపడి దూర ప్రాంతాల నుండి ఆ ప్రభుని దర్శించుకోవాలని ప్రయాణం చేసి మరి చివరికి ఆ ప్రభుని దర్శించుకున్నారు. కారణం ప్రేమ కలిగి ఉండటం. ఎవరైతే ఆ ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నారో తప్పకుండా ఆ దేవుడు బాలయేసు వారందరికీ కనపడాడు, దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నా జీవితంలో కూడా మనమందరము కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. నిరీక్షణ, ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మనం చేసే ప్రతి కార్యము దేవునికి నచ్చే విధముగా ఉండాలి. ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మన జీవితంలో మనము కూడా అలాంటి గొప్ప అద్భుతాలను చూడగలము. పునీత అంతోని వారి యొక్క జీవితంలో మనము చూసినట్లయితే వాక్యము పైన, దేవుని పైన ఎంతో ప్రేమను కలిగినటువంటి ఒక పునీతుడు. బాలయేసే ఆయన యొక్క చేతులలో కనపడుతున్నాడు అంటే కారణము ఏమిటి? బాలయేసు ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మరి దేవుడే ఒక వాక్యముగా ఉన్నటువంటి ఆయన ఒక దేవుడిగా ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి పునీత అంతోని వారు కూడా ఆ వాక్యాన్ని ఆయన జీవితములో కేవలము వినటమే కాకుండా దానిని పాటించి మరి అనుభవించి జీవించాడు. పునీత అంతోని వారి యొక్క వాక్య పరిచర్యలో ఆయన బోధించే ప్రతి పరిచర్య కూడా ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధముగా ఆయన బోధించేవాడు. అర్థం అవటమే కాదు, కానీ వాటిని ప్రజల జీవితాలలో జీవించే విధముగా ఆయన బోధించేటువంటి వారు. ఆయన జీవితమే ఒక వాక్యముగా మారిపోయింది కనుక ఆయనను పునీతుడిగా, అద్భుతాలు చేసేటువంటి అంతోని వారుగా పిలుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన బ్రతికి ఉండగా చేసిన అద్భుతాల కంటే కూడా చనిపోయిన తర్వాత ఎన్నో అద్భుతాలను చేస్తూ ఉన్నాడు. కారణం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు, వాక్యాన్ని ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, ఆ యొక్క వాక్యానుసారము జీవించాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి ప్రేమను ప్రతి ఒక్కరము మనం కలిగి ఉండాలి. అటు దేవుని పైన, ఇటు మానవుని పైన ఆ ప్రేమను మనము కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మనము కూడా రకరకాలైనటువంటి అద్భుతాలు మన జీవితంలో చూడగలము. ప్రార్థన చేద్దాం. ఇక దీపావళి పూజలో పాల్గొంటూ మనము కూడా దేవుని యొక్క బిడ్డలము కాబట్టి దేవుని ప్రేమను మన జీవితములో అనుభవిస్తూ దానిని ఇతరులతో పంచుకుంటూ సహాయపడుతూ ప్రార్థన చేద్దాం. ఇక దీపావళి పూజలో పాల్గొందాం. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము
ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరమా కానుక గైకొని, శాంతికరమా కానుక గైకొని, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితివి. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితివి. అందుకో అర్పణ ఆత్మస్వరూపుడు, అందుకో అర్పణ ఆత్మస్వరూపుడు. అన్నియు నీవై మము కాయుమయా, అన్నియు నీవై మము కాయుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్ల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేమర్పించు కానుకలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసములతో మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యములు ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును నేడు వెల్లడించితివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మర్త్య స్వభావమును అతడు ప్రత్యక్షమై మరణము నెరగని తన మహిమతో మమ్మ క్రొత్త స్వభావులను చేసెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో నీకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్ల నేను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగాను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగుము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కార్డినల్ పూల ఆంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగు నమిగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెత్తిలేగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పుణ్యత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడి క్రీస్తు ప్రభువు. ఇక గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవితమునకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చి మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చి మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై
అరుదైన ఈ విందుకే మనసారగన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసారగన స్వాగతం. పరమాత్మ జీవాత్మలో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మలో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకున్న ఈ దివ్య సంస్కారము ద్వారా తృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తును ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతనిని దివ్య దర్శనమునకు పాత్రలు మగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రభుకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడ అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడ అంతోని వారా పరమ పవిత్రుడ అంతోని వారా ప్రార్థన పరుడ శ్రీ యేసు బాటలు నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడా.
జననీ మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చి ఆపన్న హస్తం. జననీ మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చి ఆపన్న హస్తం. పాదువపురమును పావన పరచిన అంతోని వారా మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము. మాకై ప్రార్థించుము, నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము. మాకై ప్రార్థించుము.